చంద్రబాబు గారు పదే పదే బిల్ గేట్స్ అని చెప్తే నేను మొన్నే ప్రశ్నించాను. బిల్ గేట్స్ అనేటటువంటోడు ఆ మైక్రోసాఫ్ట్ ఫౌండేషన్ అస్సలు పట్టించుకోదు. అది చాలా పెద్ద దుర్మార్గపు సంస్థ కింద ప్రపంచం అంతా గుర్తించింది. డీప్ స్టేట్ వాళ్ళ వ్యవహారం అదంతా కూడా. చివరికి కరోనాను అడ్డం పెట్టి కూడా దోచుకు తిన్నాడు అన్నటువంటిది బిల్ గేట్స్ మీద ఉన్నటువంటి ఆరోపణ. అతని గొప్పోడి కింద చిత్రీకరించకండి, ప్రపంచం చేత్కరిస్తా చెప్పా. ఇప్పుడు కెన్యా హైకోర్టు తాజాగా బిల్ గేట్స్కి సంబంధించి బిల్ గేట్స్ని అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ ఇచ్చింది. దానికి ఇమ్యూనిటీ ఇవ్వాలి బిల్ గేట్స్ కంటే కుదరదని తేల్చి చెప్పింది. ఎందుకంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ని నమ్మలేము. వ్యాక్సిన్స్ అనేటటువంటిది ఫెర్టిలిటీ అంటే మనుషులు పిల్లల్ని పుట్టేటటువంటి శక్తిని తగ్గించింది. మగవాళ్ళల్లో వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టోస్టెరాన్ గ్రంథుల్ని దెబ్బతీసింది. ఆడవాళ్లలో బయటకు వచ్చేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఎగ్ ఫార్మేషన్ని దెబ్బతీసింది అన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వైద్య నిపుణుల నివేదికని ఉటంకిస్తూ కెన్యా హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఓవరాల్ ఆఫ్రికా ఖండాన్ని మొత్తం కూడా చెక్ చేసుకోవాలి. బిల్ గేట్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే డ్యామేజ్ చేసేసింది, భవిష్యత్తు ప్రజల అంటే భవిష్యత్తు జననాల్ని నాశనం చేసేటటువంటి కుట్ర చేసింది అన్నటువంటిదే ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఓవరాల్గా మైక్రోసాఫ్ట్ అనాలా, లేకపోతే కనుక ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ అనాలా, ఇప్పుడు బిల్ గేట్స్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి బిల్ గేట్స్కి పెద్ద మైనస్ అయింది కెన్యాలో.